హాయ్ ఆల్ అందరూ వీళ్ళందరూ వెల్కమ్ టు మై ఛానల్ సురేజం బ్లాగ్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూసేయండి. గగన్ని ట్యూషన్ నుంచి దించి వచ్చేసిన తర్వాత ఇంకా కిచెన్లోని నిన్న గిన్నె స్టాండ్ అనేది ఫిక్స్ చేశాం కదండి. సో మా స్టవ్ అనేది గిన్నె స్టాండ్ పక్కకు వచ్చేసింది. దానివల్ల వంట చేస్తుంటే గిన్నె స్టాండ్ మీదకి అయితే ఆవిరి కొట్టేస్తుంది అనమాట. అందుకని స్టవ్ని కొంచెం పక్క జరుపుదాం అనుకున్నాము. గ్యాస్ కట్ వైర్ ఉంటుంది కదండి, అది మనం హోల్ నుండి కనెక్ట్ చేస్తాం కదా, ఆ హోల్ అనేది తప్పించేస్తే ఈజీ అవుద్ది అనుకున్నాము. నిజంగా మేము తప్పించాలి అనుకోవడం అనేది మంచిదైంది మాకు. గ్యాస్ కట్ వైర్ అనేది మన హోల్ నుంచి స్టవ్కి అలానే సిలిండర్కి కనెక్ట్ చేసేయడం వల్ల ఏంటంటే అది ర్యాపిడ్ అయిపోయి ఫుల్గా పాడైపోయిందండి. ఇది కూడా మేము 3 years అవుతుందండి. ఒక్కోసారి మనం చూసుకోకపోతే ఇలాంటి వల్లే గ్యాస్ లీకేజ్లు అయి పేలిపోయే అవకాశం ఉంటాయి. అలానే గ్యాస్ సిలిండర్ కూడా చెక్ చేసుకోవాలండి, ఎప్పుడైనా లీకేజ్ ఉందా లేదా అనేది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్